ఓకే. దక్షిణ కాశీ రాజన్న క్షేత్రంలోని అగ్నిమాపక కేంద్రంలో అగ్నిమాపక వారోత్సవాలు ముగింపుత్సవాన్ని వేములవాడ అగ్నిమాపక కేంద్రం లోపల జరపబడుతున్నవి. మేము ఏప్రిల్ 14వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు అగ్నిమాపక వారోత్సవాలు మన ఎమ్మెల్యే గారి కరపత్రాలను ఆవిష్కరింపజేసుకొని ప్రతిరోజు బస్టాండ్ ప్రాంతాల్లో కానీ హాస్పిటల్స్, థియేటర్స్, స్కూళ్ళలో కానీ, గోదాంలో కానీ, పెట్రోల్ బంకులో కానీ వీటన్నిటి లోపల అవేర్నెస్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుంటూ ఈరోజు ముగింపు కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే బొంబాయి డాక్యార్డ్, విక్టరీ డాక్యార్డ్ లోపల నౌక ప్రమాదం లోపల 1944 సంవత్సరం లోపల 66 మంది అగ్నిమాపక సిబ్బంది చనిపోవడం జరిగింది. వారిని స్మరించుకుంటూ శ్రద్ధాంజలి ఘటించేసి ప్రజల లోపల అగ్ని ప్రమాదాల మీద అవగాహన కలిగించడానికి చేసే ఈ కార్యక్రమము ప్రతిరోజు అగ్ని ప్రమాదాలు జరిగిన తర్వాత బాధపడే బదులు అగ్ని ప్రమాదాలు జరగక ముందే జాగ్రత్తలు తీసుకోవడానికి మా ముఖ్య ఉద్దేశము. మేము అగ్ని ప్రమాదాలే కాకుండా విపత్తుల స్పందన కూడా మేమే చేస్తుంటాం. బాంబు బ్లాస్టింగ్స్ కానీ, మిద్దెలు కూలిపోవడం కానీ, తర్వాత వరదలు చిక్కున్న వాళ్ళను కూడా మేము సహాయాన్ని చేస్తుంటాం. మా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అగ్ని ప్రమాద రహిత సమాజాన్ని తయారు చేయాలని చెప్పేసి ఆలోచనతోనే ప్రతి వారం కూడా 2 రోజులు వివిధ ప్రాంతాల లోపల మేము అగ్ని ప్రమాదాల మీద అవగాహన చేయడం జరుగుతుంది. ఈ అగ్ని ప్రమాదాలు ప్రతి సంవత్సరం కూడా 60-70 వరకు అగ్ని ప్రమాదాలు మా అవేర్నెస్కు ప్రతి వీక్ చేసిన వల్ల కూడా ఇప్పుడు 20-25 వరకు వచ్చేసినాయి. అంటే అగ్ని ప్రమాదాలు జరగకుండా చాలామంది జాగ్రత్త పడుతున్నారు. అందులో ముఖ్య ఉద్దేశం ఏంటంటే గృహిణులు వంట సిలిండరు పేలకుండా ఎలా ఉంటుంది, భయపడకుండా ఎలా వెళ్ళాలి, అలాంటి వాటి మీద కూడా మహిళల లోపల, గృహిణుల లోపల కూడా మేము అవేర్నెస్ కార్యక్రమం తీసుకురావడం జరుగుతుంది. వాళ్ళు కూడా ఈరోజు ప్రత్యక్షంగా మేము వాళ్ళతో ప్రాక్టికల్గా కూడా మేము చేపిస్తున్నాం. వారు చేసుకునేసి ధైర్యంగా ఉంటూ వారు మాకు సహకరిస్తున్నారు. వారు కూడా ధైర్యంగా ముందుకెళ్తున్నారు. ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చాలా వరకు జాగ్రత్త తీసుకుంటున్నాం. అందుకు ఈ అవకాశాన్ని కలిగించిన ఈరోజు అగ్నిమాపక కేంద్రానికి వచ్చినట్టు ఈ అవేర్నెస్ ముగింపు కార్యక్రమం లోపల అందరూ వచ్చినందుకు పట్టణ ప్రజలకు, మా విద్యానగరి ప్రజలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. కాలం ఆ వేసవి కాలం లోపల అందరూ కూడా నీటిని కానీ, తర్వాత ఎలక్ట్రిసిటీ పరంగా షార్ట్ సర్క్యూట్ మెయిన్ ఆఫ్ చేయడం కానీ, చాలా ఇసుకను కానీ అందుబాటులో పెట్టేసుకుని వచ్చే వేసవి కాలం లోపల ప్రజలంతా కూడా సంతోషంగా హ్యాపీగా ఉండేసి ఏ సమాచారం వచ్చినా కూడా 101కు ఫోన్ చేయండి, లేదా 8712699260 ఫోన్ చేసేసి మా సహాయాన్ని కోరండి. మేము ఎప్పుడు కూడా 365 రోజులు 24 గంటలు మీ సేవకి మేము ఎప్పుడు సిద్ధంగా ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ వేములవాడ ప్రజలందరూ కూడా సంతోషంగా అగ్ని ప్రమాదాలు లేకుండా వేములవాడ కావాలని చెప్పేసి మా వేములవాడ సిబ్బంది తరఫున అందరి ద్వారా కోరుకుంటున్నామని చెప్పి తెలియజేసుకుంటున్నాం.